రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? అసలు రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలామందికి అసలు తెలియకపోవచ్చు. లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమాని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? హనుమాన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. సరేనా? ఈ వీడియో ప్రతి ఒక్కరు రామభక్తుడు చూడాల్సిందే, మరియు హనుమంతుడు భక్తుడు చూడాల్సిందే. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణుని చంపేశాడు. త్రేతాయుగం ముగించే సమయం వచ్చేసింది. రాముడు అవతారం చాలించాల్సిన సమయం కూడా రావడంతో శివుడు, బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేదు. ఎందుకు? సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ కూడా రాముడి పక్కనే రక్షణగా ఎవరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాసి ఉన్నాడు. ఒకరోజు రాముడికి శివుడి కలలో వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది. రామయముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడనమాట. అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు. హనుమాను సీత ఇచ్చి ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది, దయచేసి నువ్వు వెళ్ళి ఈ ఉంగరాన్ని వెతికి కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడుగుతాడనమాట. ప్రభువు, అంతేనా? దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల? మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను అని అనగా హనుమాను తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా చేసుకొని ఆ రంధ్రంలోకి దూరి అలా వెళ్తూ ఆ రంధ్రంలోకి పాతాళ లోకానికి దారి చూపిస్తుంది. అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాగరాజా, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఇలా పాతాళ లోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడనమాట. ఓహో, రాముడి ఉంగరమా? నాకు తెలుసు, ఇక్కడ ఉంది, నాతో రండి ఇక్కడి నుండి అనేసి తీసుకొని వెళ్తాడు. హనుమాన్ వెంట తీసుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్తాడు. ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి. అనగా ఉంగరాలు నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని హనుమాన్ లోపలికి వెళ్ళి చూస్తాడు. హనుమంతు ఆశ్చర్యపోతాడు. ఆ గృహ లోపల 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకొని, నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏంటో అని వెతకడం మొదలు పెడతాడు. ఆ అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఈ మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని, మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా సరే మన మధ్యలోకి వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి ఈ పరిస్థితిలోనూ కూడా ఎవరిని లోపలికి పంపించద్దు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడనమాట. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి. లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరేయ్యా అని అంటాడు. ఈ సమయంలోకి మహా అయిన
దుర్వాసన మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. కానీ లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అంటాడనమాట. దుర్వాస కోపంతో, నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా ఇలా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నన్ను లోపలికి పంపించకపోతే అయోధ్యని మొత్తం కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యువు దండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు. లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు నువ్వు, నీకు తెలియకుండా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని ఇప్పుడు నేను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠ మునిని అడుగుతాడు. రామ, నువ్వు లక్ష్మణుని చంపనక్కర్లేదు, ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం. కాబట్టి లక్ష్మణుడిని రాజ్యం నుండి బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండటం కంటే చనిపోవటమే మేలు కదా అని సరయూ నదిలో జల సమాధి అయిపోతాడు. ఇది చూసి అతని భార్య ఊర్మిళాదేవి కూడా జల సమాధి అయిపోతుంది ఆ సరయూ నదిలో. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ, నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయూ నదిలో తీరం దగ్గర నిలబడి ఉంటాడు. ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా కూడా రాముడి ఉంగరం లాగానే ఉంది అని తను వెతికి అలసిపోయి, ఓ నాగరాజా, ఈ ఉంగరం చూసి నా రాముడి ఉంగరం లాగే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా అంటాడు. త్రేతాయుగంలో విష్ణు రూపంలో ఉన్న రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అన్ని అస్తమించారని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితం అంటే ఒక చక్రం. హనుమ, ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని 4 యుగాలు మళ్ళీ ముగుస్తాయి. మళ్ళీ త్రేతాయుగం మొదలు అవుతుంది. రాముడు మళ్ళీ పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు. ఇద్దరు కూడా కలిసి మళ్ళీ రావణుని హతమారుస్తారు అని రాముడు గురించి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఇంతలోపు అయ్యో, నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని వెతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కూడా కనిపించడు. అలా గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉండగా మనకి సరయూ నదిలో రాముడి జల సమాధి అయిపోతూ కనపడతాడు. వెంటనే అతి వేగంతో కిందికి వచ్చి అక్కడ రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామ ప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా వల్లే, నా తప్పే, నేను బుద్ధి లేని వాడికి 1 నిమిషంలో వస్తానని చెప్పి ఇంత సమయం వృధా చేశాను అని నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కూడా మనకి కృంగిపోతూ కూడా ఉంటాడు. అప్పటికి రాముడు విష్ణువు రూపంలో మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమైన హనుమాను ఇందులోనికి తప్పు ఏమీ లేదు.
ఇదంతా జరగాల్సిందే. నువ్వు ఎంత చేసినా జరిగినా దానిని మార్చలేవు నువ్వు అని అంటాడు ప్రభువు. నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి. నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు తన ప్రభు. ఈ ఆజ్ఞ అని హనుమాను ఈ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయంలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడనమాట. ఇప్పటికీ కూడా తన హనుమాను రామనామాన్ని జపిస్తూ ఎవరు పింఛన ఆయన విగ్రహాన్నే మనకి ఇస్తూ కాపాడుతూ ఉంటాడనమాట. ఇలా రాముడు మరియు లక్ష్మణుడి మరణం అనేది మనకి దాని వెనుక ఉన్న కథ మీలో ఎంతమందికి కూడా ఈ విషయం తెలుసు? ప్రతి ఒక్కరూ కూడా రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి. కంపల్సరీ ఈ వీడియో ప్రతి ఒక్కరూ రామభక్తులు, ప్రతి ఒక్కరు మరియు హనుమంతుడి భక్తులు కూడా ప్లీజ్ చూడండి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.